నమస్కారం. నవరాత్రి వైభవంలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం 4వ రోజు సవితి తిథి. ఈరోజు అన్నపూర్ణాదేవి గురించి మనం చెప్పుకుందాం. నవదేవి వైభవం, నవదుర్గా వైభవం కార్యక్రమంలో అనేక విషయాలు మనం చెప్పుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఈరోజు 4వ రోజు. 4వ రోజు అన్నపూర్ణాదేవి విజయవాడలో చక్కటి అలంకారంతో ఉంటుందండి. అన్నపూర్ణాదేవి అనగానే శివుడు చక్కగా భిక్షకు వచ్చినట్టుంటుంది. మరి అన్నపూర్ణాదేవి చక్కగా ఆ భిక్షాటన చేస్తున్న శివుడికి అన్నం వడ్డిస్తున్నట్టు చక్కగా ఆ మూర్తి మనకు గుర్తుకు రావాలి. అంతటి చక్కటి అన్నపూర్ణాదేవి విగ్రహం. మరి ఈ ఫోటో కానీ ఇవి కానీ ఎక్కడ లభిస్తాయి అంటే కాశీవాసి, అందుకనే వారణాసివాసి అంటారు అమ్మవారిని. కాబట్టి ఆ కాశీ అన్నపూర్ణాదేవీశ్వరిని ఒక్కసారి స్మరించుకోండి. ఒక్క మాట చెప్తాను, అన్నపూర్ణాదేవి చేస్తే మనకేం జరుగుతుందండి? అన్నపూర్ణాదేవిని స్మరిస్తే, ధ్యానిస్తే ఏం జరుగుతుందంటే అన్నపానాదులకు లోటు ఉండదండి. ఎవరైనా సరే అన్నపానాదులు లోటు లేకుండా ఉండాలి అనుకుంటే గనక మీ వంటింట్లో అన్నపూర్ణాదేవి చిత్రాన్ని పెట్టుకోండి. వంటలు చాలా చక్కగా వస్తాయి. అంతేకాకుండా అన్నపూర్ణాదేవి ఫోటో ఉందనుకోండి వంటింట్లో, బాగా గుర్తుపెట్టుకోండి. ఫోటో ఎప్పుడైతే ఉందో, ఫోటో లేదండి మా గోడలు కొట్టడం కుదరదు, మా ఓనర్ ఒప్పుకోవడం అంటే కనుక చక్కగా ఒక ఫోటో అంటించి చుట్టూరు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో అంటించుకోండి. ఆ ఫోటో అన్నపూర్ణాదేవి ఫోటో వంట ప్రారంభించే వల్ల మనస్ఫూర్తిగా ఒక్కసారి నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకుని వంట ప్రారంభించండి. దానివల్ల ఏమవుతుందంటే అన్నపూర్ణాదేవి ఫోటో ఉండడం వల్ల అన్నపూర్ణాదేవిని చూడగలుగుతారు, ఒక్కసారి స్మరించుకోగలుగుతారు, చక్కగా భోజనం చేయగలుగుతారు. అంటే మనం చేసే వంటలన్నీ ఆమెకు నివేదన చేయబడుతున్నాయి. ఆ అనుగ్రహం వల్లే మనం వండగలుగుతున్నాం. అంతేకాకుండా ఆ ఇంట అన్నపూర్ణాదేవి ఇంట ఎప్పుడైతే వంటింట్లో ఉందో మీరు చక్కగా నాకు నమస్కారం చేసుకున్నారు వాళ్ళందరికీ ఒక మాట చెప్పాలంటే ఎటువంటి అన్నపానాదులకు లోటు ఉండదండి. ఈరోజు 4వ రోజు చవితి తిథి. విజయవాడలో అన్నపూర్ణాదేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. చక్కగా స్మరించండి. మైసూరులో వైష్ణవీదేవిగా స్మరిస్తున్నారండి, దర్శిస్తున్నారు వైష్ణవీదేవి. మరి శ్రీశైలం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శక్తిపీఠం చూశారంటే గనక కూష్మాండ అంటారండి. కూష్మాండ దేవతగా చూస్తారు. మరి ఉత్తర భారతదేశంలోకి వచ్చేసరికి రోహిణీ దేవిగా చూస్తారండి. బలరాముడి భార్య గుర్తొస్తే మీకు వెంటనే. అంతేకాకుండా చంద్రుడి భార్య రోహిణి కూడా గుర్తొస్తే, ఏది చూసినా తల్లి స్వరూపమే కాబట్టి రోహిణి నక్షత్రం కూడా ఉంది మనకు తెలిసి. మరి రోహిణీ దేవిని స్మరిస్తే ఏం జరుగుతాయా అంటే కుమారి పూజల్లో గనక రోగ నాశనం కలుగుతుందండి. ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో వాళ్ళందరూ రోహిణీ దేవిని స్మరించుకోవాలి. రోహిణీ దేవిని స్మరిస్తే గనక మరి ఎన్ని వయసు సంవత్సరాలున్న పాపని ఈరోజు కుమారీదేవిగా పూజించాలి అంటే గనక 5 సంవత్సరాలున్న పాపనండి. 5 సంవత్సరాలున్న పాపను గనక మనం ఈరోజు కుమారీదేవిగా పూజిస్తే గనక మనకి అమ్మవారి అపార కరుణా కటాక్షాలు మనకు కలుగుతాయి. మరి ప్రసాదం ఏం పెట్టాలి అని అడిగితే గనక చిల్లు లేకుండా చేసిన అల్లపు గారెలండి. కొద్దిగా అల్లం కలిపిన గారెలు చేస్తాం కదండి, అవి చిల్లు లేకుండా చేసి పెట్టాలండి. చిల్లుతో పెడుతుంటాం మనం గారెలన్నీ, చిల్లు లేకుండా పెట్టాలి. మరి వృక్షాన్ని ఏది పూజించాలి అంటే కనుక మేడి వృక్షాన్ని పూజించాలండి. మేడి వృక్షాన్ని కనుక మనం పూజించుకోగలిగితే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. మరి అష్టోత్తరం ఏం చదువుకోవాలి? అష్టోత్తరం చదువుకోవాలంటే కనుక అన్నపూర్ణ అష్టోత్తరం చదువుకోవాలి. లలితా విశ్వ సహస్రనామ పుస్తకంలో ఉంటుందండి. మోహన్ పబ్లికేషన్స్ వారు ప్రచురించారు మొట్టమొదటిసారిగా నవదేవి అష్టోత్తరాలు. వాళ్ళ దాంట్లో ఈ అన్నపూర్ణ అష్టోత్తరం చదువుకుంటే కనుక చాలా మంచి ఫలితాలు వస్తాయి. మరి సహస్రనామాలు ఎవరు చదవాలయ్యా అంటే అన్నపూర్ణ సహస్రనామాలు శ్రీదేవి లీలామృతం పుస్తకంలో ఉందండి. అన్నపూర్ణ సహస్రనామాలు మోహన్ పబ్లికేషన్స్ వారు ఇది కూడా ప్రచురించారు. కాబట్టి మీరు అన్నపూర్ణ సహస్రనామాలు చదువుకోండి. అన్నపూర్ణ కవచం కూడా చాలా మంచిదండి. అన్నపూర్ణాదేవి మన ఇంట లేమి అనే శబ్దం లేకుండా కాపాడుతుంది. మరి అన్నపూర్ణాష్టకం మీ అందరికీ తెలుసు, నిత్యానందకరి అని చాలా చక్కగా ప్రారంభమవుతుంది. ఎందుకంటే అన్నపూర్ణాష్టకం కనుక చదివితే చాలా చాలా మంచి జరుగుతుందండి. సదావరద వైఖరి, సౌందర్య రత్నాకరి చాలా చక్కటి అష్టకం అండి. అది వింటున్నా సరే ఎంతో శ్రావ్యంగా ఉంటుంది మనకి. అన్నపూర్ణాష్టకం నిత్యం పారాయణం చేసేవాళ్ళు ఎంతో మందిని చూశాను. ఏమి చేయలేకపోయినా అన్నపూర్ణాష్టకం చదువుకొని భోజనం ముట్టని మహానుభావులు ఈ రోజుకి ఉన్నారండి. అన్నపూర్ణాష్టకం అన్నం ముందర కూర్చొని అన్నపూర్ణాష్టకం చదివిన తర్వాత మాత్రమే ఆహారాన్ని భుజిస్తారండి. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో ఈనాటికి అంటే ఎప్పటికీ
అన్నపూర్ణాదేవి వల్లే మనకి ఈరోజు ఇంత భోజనం లభిస్తుందని వాళ్ళు దయతోటి అమ్మవారి కృపాకటాక్ష పొందటానికి అన్నపూర్ణాష్టకం చదువుతారండి. మరి శతనామ స్తోత్రం ఉందండి, అద్భుతమైన శతనామ స్తోత్రం. ఈ అష్టోత్తరం, ఈ శతనామ స్తోత్రాన్ని, అన్నపూర్ణ శతనామ స్తోత్రాన్ని స్వయంగా పరమేశ్వరుడే చెప్పాడండి. కాశీవాసి అయిన పరమేశ్వరుడే అన్నపూర్ణ అష్టోత్తర శతనామ స్తోత్రం చెప్పాడు. కాబట్టి అష్టోత్తర శతనామ స్తోత్రం కూడా చాలా అద్భుతమైన స్తోత్రం, చాలా బాగుంటుంది. అంతేకాకుండా సహస్రనామ స్తోత్రం ఉందండి, అన్నపూర్ణ సహస్రనామ స్తోత్రం, అది కూడా చాలా మంచిది. ఇది కూడా చదువుకుని పారాయణ చేయండి. మరి ఈరోజు క్రియాశక్తిగా రక్తబీజులనే రాక్షసుడిని సంహరించిందండి అమ్మవారు. క్రియాశక్తిగా రక్తబీజుడు. మరొక మాట చెప్తాను. విజయవాడలో అన్నపూర్ణాదేవి అలంకారం, మైసూరులో వైష్ణవీదేవి, శ్రీశైలంలో కూష్మాండ, ఉత్తర భారతదేశంలో రోహిణి 5 సంవత్సరాల గల అమ్మాయిని కుమారి పూజ చేసుకోవాలండి. వెలి వృక్షాన్ని పూజ చేసుకోవాలి. చిల్లి లేకుండా అల్లపుగారెలు నైవేద్యం పెట్టాలి. మరి అమ్మవారిని ఏ నామంతో పూజించాలి అంటే గనక పురుషార్థ ప్రదా పూర్ణ భోగిని భువనేశ్వరి అనే నామంతో గనక ఈరోజు పూజిస్తే చాలా మంచిదండి. పురుషార్థ ప్రదా పూర్ణ భోగిని భువనేశ్వరి అనే నామంతో పూజిస్తే చాలా మంచిది. ఓం శ్రీ అన్నపూర్ణ దేవతాయై నమః అనే మంత్రాన్ని 108 సార్లు స్మరించుకోండి. ఈరోజు అన్నీ మీకు శుభాలు జరుగుతాయి. ఓం శ్రీ అన్నపూర్ణ దేవతాయై నమః అనే మంత్రాన్ని చదువుకోండి, మీకు అన్ని శుభాలు జరుగుతాయి. దశావతారాల్లో వచ్చేటికి ఏమైనా భువనేశ్వరిగా పూజిస్తారు. దశమహావిద్యలో వచ్చేసేటికి భువనేశ్వరి అత్యద్భుతమైన మహాదేవత. అంతేకాకుండా ఈ అన్నపూర్ణాదేవి గురించి చెప్పాలంటే గనక అన్నపూర్ణ గాయత్రి ఉందండి. అన్నపూర్ణ రూపాయ విద్మహే మహాదేవ్యై చ ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్. మరొక మాట చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. అన్నపూర్ణ రూపాయ విద్మహే మహాదేవ్యై చ ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్ అనే ఈ అన్నపూర్ణ గాయత్రి మంత్రాన్ని మనం స్మరించుకుంటే ఈరోజు చాలా శుభాలు జరుగుతాయండి. మరి రోహిణీ దేవిగా ఈరోజు అమ్మవారిని పూజిస్తున్నారు. ఉత్తర భారతదేశంలో రోహిణీ దేవిగా పూజించడం వల్ల మనకి రోగ నాశనం జరుగుతుందండి. ఎవరికి ఎంత సంపద ఉన్నా బాగా గుర్తుపెట్టుకోండి, ఎంత సంపద ఉన్నా సరే రోగాలు గనక ఉంటే ఒంట్లో ఎంత సంపద ఉన్నా అనవసరం అండి. కాబట్టి రోగ నాశనం జరగాలంటే మనం ఈరోజు శ్రీశైలంలో కూష్మాండ దేవిగా పూజిస్తారు. దరహాసము చేయుచు అవలీలగా బ్రహ్మాండమును సృజించినదండి. అంటే చక్కగా నవ్వుతూ ఆ బ్రహ్మాండం అంటే ఈ ప్రపంచాన్నంతా బ్రహ్మాండం సృజించినదండి అమ్మవారు. అంతేకాకుండా సూర్యమండలాంతరవర్తిని అండి. అంటే సూర్యమండలానికి అన్నిటికీ పరిపాలించేది ఈమెనండి. అంతేకాకుండా ఈమె తేజోమండల ప్రభావం చేత దశ దిశలు వెలుగుచున్నదండి. అంటే ఇంతటి వెలుగెలా లభించిందయ్యా అంటే కేవలం ఈమె తేజోమండలం వల్లేనండి. సకల వస్తువుల తేజస్సు, ప్రాణులలో తేజస్సు ఈమెదేనండి. అంటే మనకు కనిపించే ప్రతి వస్తువులో తేజస్సు, మనలో ఉన్న తేజస్సు అంతా కూష్మాండ దేవతదేనండి. ఈమె అష్టభుజాదేవి అండి, 8 చేతులు ఉంటాయండి. మరి సింహవాహిని అండి, ఈమె కూడా సింహం మీదే ఉంటుందండి. మరి 8 చేతులు ఏముంటాయా అంటే బాగా గుర్తుపెట్టుకోండి. కమండలము, ధనస్సు, బాణము 3 అండి. కమండలము, ధనస్సు, బాణము. ఇక 3 కమలము, అమృత కలశము, చక్రము. కమలము, అమృత కలశము, చక్రము. ఇంకో 3 అండి. ఇంకా చివరిగా 2 గదా, జపమాల. మరి మీరు అడగచ్చు, ఇవన్నీ బాగానే ఉన్నాయండి, జపమాల కట్టుకోవటం ఏంటి అని అడగచ్చు. జపమాల ఎందుకయ్యా అంటే సర్వ సిద్ధులు, సర్వ నిధులను అమ్మవారు ప్రసాదిస్తుంది. సర్వ నిధులను, సర్వ శక్తులను, సిద్ధులను అంటే సిద్ధులు అంటే మనకు కావాల్సిన ఏ సిద్ధి, మంత్రసిద్ధి, యోగ సిద్ధి, ఎన్నో సిద్ధులు ఉన్నాయండి, అణిమాది సిద్ధులు ఉన్నాయి. కాబట్టి ఈ సిద్ధులు కావాలయ్యా అంటే కనుక కూష్మాండ దేవతను పూజించాలండి. రోగాల్ని, శోకాల్ని రూపమవుతుంది. కూష్మాండ దేవతని ఎవరైతే ధ్యానిస్తారో వారి రోగాల్ని, శోకాల్ని రూపమవుతుంది. ముఖ్యంగా ఈ కూష్మాండ దేవికి ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి, చాలా జాగ్రత్తగా అండి, ఇది చాలా ముఖ్యమైన పాయింట్. కొద్దిపాటి సేవతోనే ఈమె ప్రసన్నురాలవుతుందండి. అంటే కొద్దిపాటి అంటే ఎక్కువగా పూజ చేయక్కర్లా. కూష్మాండ దేవతని గనక మనం పూజ చేసేది ఉంటే కొద్దిపాటి పూజ చేస్తే చాలండి, మనకి ఈమె ప్రసన్నరాలవుతుంది. ఆరోగ్య భాగ్యాన్ని ప్రసాదిస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యం, ఇందాకే చెప్పాను కదండి, రోహిణీదేవి రోగనాశిని, కూష్మాండ దేవత కూడా ఆరోగ్య భాగ్యాలు. ఆరోగ్యం, భాగ్యం ఉంటే ఇంకా మనిషికి కావాల్సిందండి, కావలసినంత భాగ్యం ఉంది. దాంతో ఆరోగ్యం ఉందనుకోండి, మనం ఒకటే మాట అంటాం, ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. కాబట్టి ఈమె ఆరోగ్యాన్ని, భాగ్యాన్ని ప్రసాదిస్తుంది. మరి ఆధ్యాత్మిక
ఆది భౌతిక ఆది దైవికాలని కష్టాలను తొలగిస్తండి. ఈ 3 కష్టాలని తొలగిస్తండి. ఈ మూడింటిని కలిగిన సంసారం అనే అండాన్ని ఉదరాన్ని ధరించదండి. అంటే ఈ సంసారం అనే అండాన్ని, అంటే ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని ఈమె ధరించి ఉంటుందండి. అంతేకాకుండా ఈమె కూష్మాండ దేవత అండి. ఈ కూష్మాండ దేవతకి ఎవరైతే స్మరిస్తారో వాళ్ళందరూ చాలా చక్కగా ఆరోగ్య భాగ్యాన్ని పొందుతారు. ఆరోగ్యం మహాభాగ్యం అనే ప్రతీతిని వాళ్ళు నిజం చేసుకుంటారండి. కాబట్టి ఈ కూష్మాండ దేవతని శ్రీశైలంలో ఉన్న అలంకరణలో ఉన్న అమ్మవారిని మనస్ఫూర్తిగా ధ్యానించండి, మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి, ధ్యాన శ్లోకం పారాయణ చేయండి, మీకు అన్ని శుభాలు జరుగుతాయండి. మరి ఇక విజయవాడలో అలంకరణ అన్నపూర్ణాదేవి అండి. అన్నపూర్ణాదేవి అనగానే నాకంటే మీకే బాగా తెలుసు, ఎందుకంటే మీరందరూ అన్నపూర్ణాదేవి అమ్మవారులే. కాబట్టి ప్రతి ఇంట ఎవరైతే అన్నం వండి చక్కగా భర్తకి పిల్లలకి పెడతారో వాళ్ళంతా అన్నపూర్ణ స్వరూపాలేనండి. ఇక అన్నపూర్ణ అనే పేరు పెట్టుకున్న వాళ్ళ జీవితమే భాగ్యం అండి. ఎందుకంటే అన్నపూర్ణ అనగానే వాళ్ళకు ఒక విధమైన మనకి ఒక మమకారం కలుగుతుందండి. అందుకని చూసారు అన్నపూర్ణ వంటలు అంటారండి. వంటల పుస్తకానికి అన్నపూర్ణ పేరు పెట్టుకుంటారు. మీరని ఎవరో పేరు కాదు సుమారి, అన్నపూర్ణాదేవిని అనుసరించి పెట్టిన వంటలేనండి. మరి అన్నం పరబ్రహ్మ స్వరూపం అండి, ఉదకం నారాయణ స్వరూపం అండి. కాబట్టి అన్నం పరబ్రహ్మ స్వరూపం. కాబట్టి ఈ అన్నం దేనికయ్యా అంటే సర్వజీవన ఆధారం అండి. సర్వజీవాలకి అన్నిటికీ ఆధారం ఏదయ్యా, దేని మీద జీవిస్తున్నాయ్యా అంటే కనుక అన్నం వల్లేనండి. అన్నాన్ని ప్రసాదించేది అన్నపూర్ణ అండి. మరి మనకి పొలాల్లో వరి పండాలన్నా, అన్నం మనం చక్కగా ఇంటికి రావాలన్నా, మనం తినేది భాగ్యం కలగాలన్నా ఇవన్నీ ఎవరవలగలంటే అన్నపూర్ణాదేవులండి. ఆది భిక్షుడే యాచనకు వస్తే అన్నపూర్ణాదేవి భిక్ష ప్రసాదించిందండి. అంటే మనం కాదండి భిక్ష చేసేది అన్నపూర్ణ దగ్గర. ఆది భిక్షుడు అంటే ఎవరు? పరమేశ్వరుడే యాచనకు వస్తే అన్నపూర్ణాదేవి భిక్షను ప్రసాదించిందండి. ఇక్కడ దుర్గాదేవి, ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే ఈ కనకదుర్గాదేవి ఏదైతే మీకు చెప్పానో, కనకదుర్గాదేవి విజయవాడ నెలకొందో ఆ అన్నపూర్ణగా మారి మనకి ఆకలిని తీరుస్తుందండి. అందుకని మీకు మంచి చూసారా, మీకు ఒక చిన్న విషయం, ఈ అన్నపూర్ణాదేవికి ప్రతీకగా ప్రతి దేవాలయంలో మీకు ప్రముఖ పుణ్యక్షేత్రాలు చూడండి ఉచిత భోజనం పెట్టారు. ఉచిత ప్రసాద వితరణ అంటారు, ఉచిత భోజన పథకం. అంటే ఆకలి తీర్చడమే ముఖ్య ఉద్దేశం అండి. అంటే ఎప్పుడైతే మన యొక్క అన్నార్తుల ఆకలి తీరుస్తామో అదొక యజ్ఞమేనండి. చాలా సమాజాలు ఉంటున్నాయి చూసారా మీకు. గురువారం పూట అన్నదానం చేసే సమాజాలు ఎన్నో ఉన్నాయండి. నాకు తెలిసి గురువారం పూట 150 మందికి ప్రతి గురువారం పెట్టే సమాజాలు చాలా ఉన్నాయండి. నేను ఆ సమాజం కూడా వెళ్తుంటాను. అట్లాంటి అన్నార్తులు తీర్చే అన్నపూర్ణాదేవిని వీళ్ళంతా ఏమి ప్రత్యేకంగా పూజలు చేయక్కర్లేదండి. వీళ్ళంతా అన్నపూర్ణాదేవి పూజ చేసినట్టు. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఎవరిదైతే అన్నార్తి తీరుస్తామో, మనం అంత తీర్చలేకపోయినా మన ఇంటికి భోజనం చేసే సమయంలో ఎవరైనా వస్తే గనక వాళ్ళ ఆకలి కనుక తీరిస్తే మనం ఆ రోజు అన్నపూర్ణాదేవిని పూజ చేసినట్టే అండి. కాబట్టి మీరందరూ ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళందరికీ అన్నాన్ని ప్రసాదించుతాను అనేది అలవాటు చేసుకోండి. అన్నపూర్ణాదేవి అనే గుణం కలుగుతుంది. మీకు తోచినంత చేయగలిగినంత చేయండి. అన్నపూర్ణాదేవి కృపాకటాక్షలు పొందుతారండి. మరి అన్నార్తుల్ని ఎలా చూడాలయ్యా అంటే శివస్వరూపులుగా చూడాలండి. ఎందుకంటే ఆది భిక్షుడే శివుడు అన్నపూర్ణాదేవి దగ్గరికి యాచనకు వచ్చాడు. కాబట్టి అన్నార్తులందరూ నా దృష్టిలో శివుళ్ళేనండి. మరి అన్ని దానాల్లో గొప్పది ఏదయ్యా దానం అంటే అన్నదానమేనండి. అన్నదానం మించిన గొప్ప దానం ఎక్కడా లేదండి. ఎందుకంటే ఈ దానంలో మాత్రమే అన్నార్తి చాలు అంటాండి. అన్నం పెట్టినా అంటారు. కొంత పెట్టినమ్మా చాలమ్మా సరిపోయింది అంటాడండి. ఇంకా ఏ దానంలో సరిపోయింది, మీరు ధనం ఇస్తా పోండి, ఇంకా కావాలంటే అంటారు. వస్త్రాలు ఇస్తూ పోండి, నాకు కాదండి మా పిల్లలకు కావాలి, వాళ్ళకి కావాలి, వీళ్ళకి కావాలంటాడండి. లేకపోతే ఇంకోటి ఇవ్వండి, ఏదో మీకు నచ్చిన దానం ఏది ఇచ్చినా సరే వద్దు అంటండి. ఒక్క భోజనం విషయంలో ఇస్తరాకు దగ్గర కూర్చున్నప్పుడు మాత్రమే నాకు ఈ పూటకు సరిపోయింది, నాకు చాలు అంటాడండి. చాలు అనే శబ్దం ఎప్పుడైతే అన్నార్తి నుంచి వచ్చిందో మీ దానం యొక్క పరిపూర్ణంగా, మీరు చేసిన దానం యొక్క పరిపూర్ణ ఫలితం మీరు పొందినట్టే. అందుకనే అన్నదాత సుఖీ భవ అని అంటారు. మీకు వాళ్ళు భోంచేయగానే లేవగానే లేచేటప్పుడు మీకు ఒక మాట చెప్తారు, అన్నదాత సుఖీ భవ అంటారు. అంటే ఏంటి? ఎప్పుడైతే ఆత్మారాముడు చక్కగా సంతోషించాడో, అన్నార్తితో వాడి యొక్క దాహాన్ని అన్నార్తిని తీర్చుకున్నాడో, ఆ మనసుతోటి అన్నదాత సుఖీ భవ అనగానే ఆ ద్రవ్యం ఇచ్చిన అన్న ఉంటాడు చూసారండి, అతనికి అన్ని శుభాలు జరుగుతాడు, అంత సుఖపడతాడు.
కాబట్టి అన్నదానం అంత గొప్ప విశేషం ఉందండి. మరి ఏ దానంలోనూ అన్నార్తి చాలు అనడండి, కేవలం అన్నదానంలో అంటాడు. కాబట్టి ఇటువంటి అన్నదానాలు ఇప్పుడు అన్ని చోట్ల చేస్తున్నారండి. ఒక కులము మతము దేవాలయం లేదండి, ప్రతి చోట అన్నదానాలు చేస్తున్నారు. అన్నదానం చేయని వాడనే లేదు. అక్కడికి ప్రభుత్వాలు కూడా దీనికి ముందుకు వచ్చేసినాయి. కాబట్టి ఇదంతా అన్నపూర్ణాదేవి యొక్క కృపా కటాక్షాలండి. అన్నపూర్ణాదేవి కృపా కటాక్షాలే కాకుండా అన్నపూర్ణాదేవితోనే ఇవన్నీ నిర్భయపడుతుంది. అంతేకాకుండా ఈ కావున దీని మీద మనం మీకు చెప్పేది ఏంటంటే, చివరి సూత్రం ఏంటంటే, మనందరం అన్నపూర్ణాదేవులుగా మారి అందరికీ అన్నార్తిని తీర్చాలండి. అంటే వచ్చినవాడు శివస్వరూపం అయితే పెట్టేవాడు అన్నపూర్ణలు అవుతారండి. కాబట్టి మహిళా తల్లులారా, ఈ రోజు నుంచి మీరందరూ అన్నపూర్ణలుగా మారి మీరు అంటే మీకు చేతనైనంత మీకు కుదిరినంత భోజనాన్ని పరులకి అన్నార్తితో వచ్చిన వాళ్ళకి, ఆ సమయంలో వచ్చిన వాళ్ళకి ఇవ్వటానికి ప్రాధాన్యం ఇవ్వండి. కసురుకోకండి, లేదు అని చెప్పకండి. సాయినాథుడు కూడా తన జీవిత చరిత్రలో అన్నదానం చేయమని చెప్పాడు, ఆయన ఉండగా చేశాడు. ఇట్లా అనేకం చెప్పచ్చు. మనం చెప్పాలంటే కాశీరెడ్డి నాయన అయితే జ్యోతి క్షేత్రంలో అయితే ఇప్పటికీ ఆ కర్నూలు జిల్లా జ్యోతి క్షేత్రం ఏ టైంలో పోయినా భోజనం చేసేయచ్చండి. అట్లానే మంత్రాలయ రాఘవేంద్ర స్వామి దగ్గర అనేక యోగులు మఠాల్లోనూ చక్కగా భోజన సదుపాయాలు కల్పించారు. భోజనాన్ని కల్పించి అన్నార్తి తీరుస్తున్నారు. మనం ఒకవేళ ఇవ్వలేకపోయినా అటువంటి భోజన పథకాలకి, అన్నదాన పథకాలకి మీకు చేతనైనంత ధన సహాయం చేయండి. అన్నపూర్ణాదేవి పూజ చేసినట్టే. మరి ఈమెని కాశీలో నెలకొనటం వల్ల కాశీ అన్నపూర్ణ అన్నారండి. ఎప్పుడైతే ఈమెని కాశీలో ఉండటం వల్ల ఈమెను కాశీ అన్నపూర్ణ అని పిలుస్తారండి. మామూలు అన్నపూర్ణ అని పిలవరండవు. ఎందుకంటే కాశీ ఆ క్షేత్రం కాబట్టి కాశీ అన్నపూర్ణ అంటారు. మరి ఏ తల్లైనా తన పిల్లలకి కడుపు నిండా తిండి పెట్టాలనుకుంటుందండి. కడుపు నిండా వాడంటే తినగలిగినంత చక్కగా భోజనం పెట్టాలనుకుంటుందండి. కాబట్టి అన్నపూర్ణాదేవి కూడా మనందరం ఆ పిల్లలమేనండి. మీరు నేను ఎవరైనా సరే అండి. పిల్లలు అంటే వయసు కాదండి, ఆమె యొక్క కృపా కటాక్షాలతో పెరుగుతున్న వాళ్ళందరం ఆ పిల్లల కింద లెక్కారండి. ఆమె మనందరికీ కడుపు నిండా పెట్టాలనుకుంటుంది. మనకున్న దాంట్లో మనం పక్కవాడికి పెట్టామనుకోండి, ఆహా నేను చేయాల్సిన పని వాడు చేశాడు కాబట్టి వాడికి నా కృపా కటాక్షాలు ఉండవాలని అమ్మవారు మీ యొక్క భాగభాగ్యాల్ని ఖచ్చితంగా ప్రసాదిస్తుంది. అంతేకాకుండా ఈమెని నిరతాన్న ప్రదాయిని అన్నారండి. ఈమెని అక్కడ కాశీక్షేత్రంలో కూడా నిత్యం అన్నదానం జరుగుతూ ఉంటుందండి. అక్కడ కూడా విరాళాలు ఇచ్చి చాలా మంది వస్తుంటారు. ఎందుకంటే కాశీక్షేత్రంలో అన్నదానం చేయడం చాలా మంచిదనండి. అంతేకాకుండా వారణాసి నివాసిని అన్నారండి. వారణాసి అంటే కాశీ కాబట్టి వారణాసి నివాసిని అని కూడా అన్నారు. మానవుల్ని ఆకలి బాధ తీర్చే దయాస్వరూపుడు అండి. చివరిగా చెప్పాలంటే మానవుడి యొక్క ఆకలి బాధ ఈ రోజు ఉంటుందండి, రేపు ఉంటుంది, ఎల్లుండి ఉంటుంది. అంటే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎంతకాలం అయితే ఉంటాయో అంతకాలం ఆకలి బాధ తప్పదండి. కాబట్టి ఈ ఆకలి బాధలు తీర్చే స్వరూపుని, దయాస్వరూపుని ఎవరయ్యా అంటే కనుక అన్నపూర్ణాదేవి అండి. మరి సాక్షాత్తు కాశీవాసి చేత శివుడి చేత చెప్పబడింది అండి అన్నపూర్ణాదేవి అష్టోత్తర శతనామ స్తోత్రం. కాబట్టి అన్నపూర్ణ అష్టోత్తర శతనామ స్తోత్రం ఎవరైతే నిత్యం పారాయణ చేసుకుంటారో, ఎందుకంటే వాళ్ళకి శివానుగ్రహం కలుగుతుంది, అంతేకాకుండా అన్నపూర్ణాదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇది కనుక నిత్యం పఠిస్తే కనుక అన్నపూర్ణ అష్టకం కానీ అన్నపూర్ణ అష్టోత్తర శతనామ స్తోత్రం నిత్యం పఠిస్తే అన్న పానాదులకి ఎప్పుడు కొద ఉండదండి. ఈ రెగ్యులర్గా చదువుకుంటే సకల జీవరాశులు ఆహారం అందించే రాశు. మీరు అనొచ్చండి, ఏమండి మీరు ఇంతసేపు చెప్పారు, చక్కగా చెప్పారు, అన్నదానం గురించి చెప్పారు, కేవలం మనకేనా? కాదండి, సకల జీవరాశులు పశుపక్షాదులు అన్నిటికీ. చాలా మంది చూసారా, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ధాన్యాన్ని కూడా తీసుకువెళ్ళి పక్షులకు వేస్తుంటారు. కొంతమంది అయితే నాకు తెలిసి చెవులకు కూడా పంచదార తీసుకువెళ్ళి వేస్తూ ఉంటుంటారు. ఎక్కడన్నా చెవుల పొట్ల పంచదార పోసేసి వస్తుంటారు. ఇట్లా సకల జీవరాశులకి ప్రసాదించేది అన్నపూర్ణ దేవత అండి. అన్నపూర్ణ దేవత యొక్క కృపాకటాక్షాల చేతనే ఈరోజు మనం అన్నార్తి తీర్చుకోగలుగుతున్నాం అండి. మరి నిత్యాన్ని ఈమెను ఎలా కొలవాలయ్యా అంటే కనుక నిత్యాన్న దానేశ్వరి, అంతేకాకుండా ప్రాణేశ్వరి. అంటే ప్రాణేశ్వరి ఎవరికండి? శివుడికి. అంతేకాకుండా ఈ పేరుతో కనుక మనం కొలిస్తే ఆమెని చాలా మంచిదండి. లోకములో అన్నం తీర్చడం కన్నా మిన్న పుణ్యం ఇంకోట్లేదండి. ఒక్క మాటలో చెప్పాలంటే చివరిగా ఈ ప్రపంచంలో, ఈ బాహ్య ప్రపంచంలో మనకు కలిగించడంలో అన్నం తీర్చడం కంట మిన్న చేసే పుణ్యం ఏదీ లేదండి. దీనికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కొంతమంది ఏమంటే మాకు అన్నదానం చేసి ఓపిక లేదని అంటే, ఎక్కడ అన్నదానం వెళ్ళి స్వయంగా వడ్డించండి, మీకు కూడా అన్నదాన ఫలితం దొరుకుతుంది. లేదా మీకు చేసే తీరిక లేదు, సమయం లేదండి, దానికి ధన సహాయం చేయండి. లేకపోతే అది కూడా లేదు, 10 మంది దగ్గర విరాళాలు మీరు
సేకరించి అన్నదానం నిష్పక్షపాతంగా ఎవరైతే అన్నదానం చేస్తున్నారో వారికి అందచేయండి. వారి వల్ల 10 మందికి మనకి అన్నదానం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ అన్నపూర్ణాదేవికి సంబంధించిన సేవలేనండి. కాబట్టి మనం ఈరోజు అన్నదానం కంటే మిన్నదానం లేదు. కాబట్టి ఈ అన్నపూర్ణాదేవిని మనసారా స్మరిస్తే గనక మీకు అన్ని శుభాలు జరుగుతాయి. ఓం శ్రీ అన్నపూర్ణా దేవతాయ నమః అని స్మరించండి. విజయవాడలో ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకారం, మైసూరులో వైష్ణవి, శ్రీశైలంలో వచ్చేసి కూష్మాండ దేవత భోగభాగ్యాలు, ఆరోగ్య భాగ్యాన్ని ప్రసాదించింది. వృక్షాల్లో మేడి చెట్టు. ఉత్తర భారతదేశంలో రోహిణీ దేవిని పూజిస్తారు. రోగనాశనం కూడా 5 ఏళ్ల బాలికని పూజించాలి. చిల్లు లేకుండా అల్లపు గారెలు పెట్టాలి. మరి గాయత్రి మంత్రంతో ముగిస్తానండి. అన్నపూర్ణ రూపాయ విద్మహే మహాదేవి చ ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్. ఇటువంటి గాయత్రి మంత్రాన్ని మీరు మనసారా చేసుకోండి. ఈరోజు మీ దేవాలయాలకు, దగ్గరలో ఉన్న దేవాలయాలకు వెళ్ళండి, లేకపోతే క్షేత్రాలకు వెళ్ళండి. ఓపుకున్నవారు వెళ్ళి చక్కగా ఈరోజు అన్నపూర్ణాదేవిని స్మరించండి. అన్నపూర్ణాదేవి కృపాకటాక్షాలు ఈ ప్రపంచంలో ఉన్న సకల జీవరాశులకి, సకల ప్రాణికోటి అంటే అందరూ వస్తారండి. ఈ సకల ప్రాణికోటికి అన్నపూర్ణాదేవి అనుగ్రహం కలగాలని కోరుతూ, ఈ దుర్గాదేవిని అన్నపూర్ణాదేవిలో దర్శించిన వారికి, స్మరించిన వారికి అన్నపూర్ణ కృపాకటాక్షాలు పొందాలని కోరుకుంటూ ఇంతటితో